కక్షల కారణంగా ఒకరిని చంపేందుకు ముగ్గురు కుట్ర పన్నారు. ఇందుకు 9 లక్షల సుపారీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు 9 లక్షల రూపాయల సుపారీతో ఒప్పందం కుదుర్చుకున్నాక దుండగులు హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. వట్టేపల్లికి చెందిన ఓ వ్యక్తితో ఇమ్రాన్ ఖాన్ పాత వాహనాల కొనుగోలు అమ్మకాల వ్యాపారం సాగించాడు. ఏడాది క్రితమే అతన్ని చంపేందుకు షేక్ అమీర్ మొహమ్మద్ సోహెల్తో లావాదేవీల విషయంలో ఓసారి గొడవ జరిగింది. ఇమ్రాన్ ఖాన్ తన ఇంటిపైకి వచ్చి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి ఇమ్రాన్పై కక్ష పెంచుకొని ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేసుకుని సుపారీ ఇచ్చారు. సుపారీ తీసుకున్న ఇమ్రాన్ ఖాన్, మొహమ్మద్ సాహెబ్, నినావత్, శ్రీరామును పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు, 2 బైక్లతో పాటు 10,000 రూపాయలు పోలీసులు సీజ్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించారు.